నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. పప్పు మామిడికాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సినవి ఏంటో నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసి గంట ముందుగా నానబెట్టుకున్నాం. కందిపప్పు, 1/2 కిలో కందిపప్పుకి 2 మామిడికాయలు వేసాను అనమాట. నేను మామిడికాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పప్పులో వేసేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు, ఒక 10 పచ్చిమిరపకాయలు చీలికలు వేసేసుకుని పప్పు సరిపడ్డ వాటర్ పోసుకుని కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్ వేస్తే ఉడికిపోతుంది పప్పు మనకి సింపుల్గా. కుక్కర్లో పెట్టేసుకుని 3 విజిల్ వేసి ఉడికించేసుకుని పప్పు ఇది ఉడికిపోయిన పప్పు అలా ఉడకనంత సరిపోయే నీళ్ళు, ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి మనం. దీంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్, కొంచెం పప్పు గట్టిగా ఉంది కనుక పలుచగా ఉన్నందుకు ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకుని మనం మళ్ళీ పొయ్యి మీద కుక్కర్లో తీసి పొయ్యి మీద పెట్టుకున్నాం కనుక పొయ్యి మీద కూడా మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికినిచ్చి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక 10-15 నిమిషాలు ఉడకనిచ్చి దాంట్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు చితగొట్టుకుని మెత్తగా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగా వెల్లుల్లి రెబ్బలు నీళ్ళు కూడా పోసుకున్నాక ఒక 10-15 నిమిషాలు ఉడకనిచ్చి దగ్గరికి అయ్యేదాకా తాలింపు పెట్టుకోవాలి. ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు మామిడికాయ. ఇప్పుడు సీజన్లో వచ్చి మామిడికాయలు కనుక పుల్లగా బాగుంటుంది మనకి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి. ఉడికిపోతుంది పప్పు. ఉడికిపోయిన తర్వాత దించేసి పక్కన పెట్టుకుని మనం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికుడు ఇంగు కూడా వేసుకోవాలి పోపులో. ఇప్పుడు పలచన అయిందనమాట, నీళ్ళు వేసాం కదా మనం. పప్పు దించేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద వేరే బాణీ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి. ఫస్ట్ ఒక వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకుని 4 ఎండుమిర్చి చిన్న ముక్కలు, 4 కరివేపాకు రబ్బలు వేసుకుని వేయించేసుకుని మనం పోపు దించేసుకునేటప్పుడు పోపు వేగిపోయింది